హాయ్ అండి, నేను మీ తులసి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉదయం టిఫిన్ కోసం పూరీ చేస్తున్నానండి. ఇంకా ఉదయం అంటే ప్రతి ఒక్కరికి కూడా హడావిడి లేని వాళ్ళు ఉండరనమాట. స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్తారు. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా హడావిడిగానే ఉంటుంది. మరి ఇంత హడావిడిలో ఒక్కొక్క పూరీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదండి. అందుకని నేను ఇలా ఒక పెద్ద పూరీ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పూరీల కింద కట్ చేసి చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం తక్కువ ఆయిల్లోనే పూరీలు కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసేసి మళ్ళీ దాన్ని ఎక్కువ వాడడం అంటే కూడా హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి ఇలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను పూరీలు వేస్తూ ఉంటే వేడివేడిగా మా వాళ్ళు ఇంకా పక్క నుండి ఒక్కొక్కటి లాగిస్తున్నారనమాట. ఇంకా పూరీలోకి శనగపిండి కూర చేసేస్తాను. ఇంకా మంచిగా బఠానీలు, క్యారెట్ అన్నీ వేసేసి ఇలా వేడివేడిగా పూరి అండ్ శనగపిండి. మనకి పెళ్లి కాకముందు అయితే చక్కగా అమ్మ చేసి పెడుతూ ఉంటే మనం తిని పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనం చేసి పెడుతూ ఉంటే మన పిల్లలు తింటున్నారు అనమాట. సో ఇదైతే ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేదే అనుకోండి. ఇంకా ఈరోజు నేనైతే వేరే టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఒకరిని ఒక విషయం అడగాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు అడగకుండా మధ్యలో ఇంకొక పర్సన్ ని తీసుకొచ్చి మీకోసం వీళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అనేసి వాళ్ళు అడగవలసిన మాటలన్నీ కూడా ఇంకొకరిని వంక పెట్టుకుని అడుగుతున్నారు అనమాట. ఇలా అడగడం వల్ల వాళ్ళు అడగవలసినవి అడిగేస్తారు, అలాగే బ్యాడ్ చేయాలనుకున్న పర్సన్ ని కూడా మయంగా తీసుకొస్తారండి. అసలు వేరే పర్సన్ కి సంబంధం లేని విషయంలో తీసుకొచ్చి బ్యాడ్ చేయడం అనేది చాలా తప్పండి. కొంతమంది ఎలా ఉంటున్నారా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు నమ్మకంగా స్నేహంగా మాట్లాడుకున్న మాటలు తీసుకొచ్చి అక్కడ ఏ పర్సన్ కోసం అయితే మాట్లాడుకున్నారో మళ్ళీ అదే పర్సన్ కి వచ్చి నీ కోసం ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా కొంతమందిని చూస్తున్నానండి. అక్కడ మాట్లాడుకున్నది ఆవగింజ అయితే ఇక్కడ తీసుకొచ్చి చెప్పేది ఆనపకాయ అంత చెప్తారండి. అలాగని అందరూ అన్నయ్య చెప్తారనుకోకండి. నచ్చిన వాళ్ళు ఎన్నన్నా దాచేస్తారు, నచ్చని వాళ్ళు ఒక్క మాట అంటే 4 మాటలు ముడేసి చెప్తారన్నమాట. ఈ మధ్య ఇలాంటివి చాలా వింటున్నానండి. కానీ ఒకరిని బ్యాడ్ చేద్దాం అని అనుకుంటున్నారే వెనకాల వాళ్ళు బ్యాడ్ అవుతున్నారని తెలుసుకోలేకపోతున్నారండి. తీగలాగితే డొంకంతా కదులుతుంది కదండి. ఇవి నా విషయంలో జరిగినాయి అనుకుంటారేమో, నా విషయంలోనే కాదండి. ఈ మధ్య వింటున్న మాటలు అనమాట. చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి మళ్ళీ వాళ్ళతో అనొద్దు వీళ్ళతో అనొద్దు అన్న తెలియకుండా ఉండవు కదండి, ఏదో ఒకలా తెలుస్తూ ఉంటాయి కదా. సో అలా తెలిసిన మాటలు అనమాట ఇవన్నీ కూడా. కొంతమంది మనుషులు అయితే ఇంకెలా ఉంటున్నారండి, మనం ఏదైనా మంచి మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ చెడునే చూపిస్తున్నారనమాట. ఇంకా అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. ఇంకా మా వాళ్ళ అయితే టిఫిన్ చేసేసారండి. ఇంకా నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. పూరి వేడిగా తినడం ఇష్టం అండి, కానీ పూర్తిగా చల్లారిపోయింది. ఇంక ఈ రోజు అయితే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఇంకా మామిడికాయ చిన్న చిన్న మామిడికాయలు అనమాట, మన అత్తయ్య వాళ్ళు వస్తే తీసుకొచ్చారు. ఇంకా 2 మామిడికాయలు ఉంటే మామిడికాయ పప్పు చేస్తున్నాను. కుక్కర్లో పెసరపప్పు వండితే జిగురుగా ఉంటుంది, బాగోదంటారండి. అలా లేకుండా ఇందులో కొంచెం ఉడికేటప్పుడు అంటే కుక్కర్ మూతెట్టేటప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పప్పు జిగురే ఉండదండి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి తక్కువ విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అనమాట. మామూలుగా కందిపప్పు అయితే ఒక 5-6 విజిల్లు వేయించుకోవాలి. పెసరపప్పు అయితే ఒక 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా వండుకుంటే జిగురు లేకుండా చక్కగా ఉంటుంది అనమాట. ఇంకా కుక్కర్లో పప్పు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, కారం వేయించేసి ఒక 3 విజిల్స్ వేయించేసాను. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత పప్పుకి అయితే తాలింపు వేస్తున్నానండి. పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా పప్పు చేశానంటే పెద్ద బాబుకి కంపల్సరీ అందులోకి నంచుకోవడానికి ఏముందని అడుగుతాడు అనమాట. ఇంక వాడికి అయితే ఆమ్లెట్ వేసేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. పప్పులో ఇలా పప్పు మామిడికాయ చేసినప్పుడు పులుపు సరిపోదు అనుకున్నప్పుడు ఇలా టెంకతో సహా వేసేసారంటే పులుపు కొంచెం అడ్జస్ట్ అవుతుందండి. అలాగే పప్పులో వేసిన మామిడి టెంకని కూడా కొంతమంది ఇష్టంగా తినడం కూడా చూసానండి. అలాగే అందులో మా మేనత్ అనమాట పప్పులో ఈ మామిడి టెంక వేయడం కూడా నేను అక్కడే చూసానండి. ఒకసారి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు ఇలా వండడం చూసానమాట. అదేంటి టెంక వేస్తున్నావు ఏంటి బాపా అంటే బాగుంటదే ఒకసారి వేసి చూడు అనేసి అందనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా నేను పప్పు మామిడికాయ చేసినప్పుడు ఇంకా టెంకని వేసేసి వండేస్తానమాట. అందులో పులుపు కూడా మనకి కలిసి వస్తుంది కదా. ఈ రోజు మా పెద్ద బాబు లంచ్ బాక్స్ లోకి అయితే మామిడికాయ పప్పు, పెరుగన్నం, ఆమ్లెట్. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.